హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఇంగ్లీష్ 7th లెసన్ కబడ్డీ 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 లెసన్కి సంబంధించినటువంటి ఈ టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో వివరిస్తూ మీకు చెప్తాను. వీటిలో గ్రామర్, వొకాబులరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చివరి వరకు వాచ్ చేయండి. అలాగే ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకొక వీడియోలో ఉంది. అలాగే ఈ లెసన్కి సంబంధించినటువంటి వర్క్ బుక్ యాక్టివిటీస్ కూడా ఎక్స్ప్లెనేషన్ తోటి మరొక వీడియో కూడా చేసి మన ఛానల్ అందుబాటులో ఉంది. ఆ వీడియోస్ అన్నిటిని కూడా వాచ్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గ్లాసరీ అంటే ఈ లెసన్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పదాల యొక్క మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ చాంట్. చాంట్ అంటే పఠిస్తూ ఉండడం అన్నమాట. అంటే ఏ రిపీటెడ్ క్లియర్ సౌండ్ ఆఫ్ వర్డ్ కబడ్డీ కబడ్డీ ఇన్ వన్ సింగిల్ బ్రెత్ డ్యూరింగ్ రైడ్ బై ద రైడర్. మనకి ఈ లెసన్ అనేది కబడ్డీ కబడ్డీ లెసన్ కాబట్టి ఈ లెసన్లో ఈ కబడ్డీ ఆటలో రైడర్ అంటే సెంటర్ లైన్ దాటి కోతకి వెళ్తాడు కదా, ఆ ఆట ఆడడానికి వెళ్ళినటువంటి ఆ రైడర్ తను కబడ్డీ కబడ్డీ అంటూ ఒకే రకమైనటువంటి సౌండ్ చేస్తూ అదేవిధంగా పఠిస్తూ ఆ ఆట అంతా ఆడడాన్ని తిరిగి వచ్చే వరకు అలా పఠిస్తూ ఉండడాన్ని చాంట్ అంటాం. చాంట్ అంటే పఠించడం అన్నమాట. నెక్స్ట్ ఆర్గనైజేషన్. an organized group of people with a particular purpose. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పని చేసినట్లయితే, కలిసి కృషి చేసినట్లయితే దాన్ని ఆర్గనైజేషన్ అంటారు. సంస్థ అని మనం తెలుగులో చెప్పవచ్చు. వైడ్లీ, ఫార్ ఎపార్ట్ అంటే వైడ్లీ అంటే విశాలంగా అని పెద్దగా అని చెప్పడానికి, మనం దూరంగా అని చెప్పడానికి ఈ వైడ్లీ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అలాగే వైడ్లీ అంటే విస్తృతంగా అని కూడా చెప్పవచ్చు. అంటే ఈ లెసన్లో మనకి మన రాష్ట్రంలో ఈ కబడ్డీ అనేది చాలా విస్తృతంగా ఎక్కువగా ఆడతారని చెప్పడానికి వైడ్లీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే నెక్స్ట్ వన్ ఎక్విప్మెంట్. ద ఐటమ్స్ నీడెడ్ ఫర్ ఏ పర్టిక్యులర్ యాక్టివిటీ. ఒక ప్రత్యేకమైనటువంటి పని చేయడానికి కావాల్సినటువంటి వస్తువుల్ని ఎక్విప్మెంట్ అంటారు. ఎజిలిటీ అంటే ఎబిలిటీ టు మూవ్ అంటే వేగంగా కదలడాన్ని, చురుకుగా కదలడాన్ని, చురుకుగా ఉన్నాడు అంటాం కదా, చురుకుగా ఉండడాన్ని ఎజిలిటీ అంటారు. మస్కులర్ రిలేటింగ్ టు ది మజిల్స్. మనకి కండరాలకు సంబంధించినటువంటి శక్తిని మజిలర్ అంటాం. అంటే మనకి బలంగా ఉన్నాడు అని చెప్పడానికి ఉపయోగించే పదం అన్నమాట ఇది. ఆపోనెంట్ సమ్వన్ హూ కంపీట్స్ విత్. ఆపోనెంట్ అంటే మనకి ఎదుటి టీంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఆపోనెంట్స్ అంటాం. అంటే రెండు టీమ్స్ ఆడుతున్నప్పుడు ఒక టీంకి మరొక టీం అనేది ఆపోనెంట్ టీమ్స్ అవుతాయి అన్నమాట. అంటే ఒకరితో ఒకరు పోటీ పడేటటువంటి వాళ్ళని ఆపోనెంట్స్ అంటారు. ఒక జట్టు మరొక జట్టుతో పోటీ పడుతుంది, ఇలా పోటీ పడడాన్ని, కంపీట్ చేయడాన్ని ఆపోనెంట్ అంటారు. రైడర్ ఏ పర్సన్ హూ అటాక్స్ ద ఆపోజిట్ టీమ్. ఎవరైతే ఆపోజిట్ టీంని అటాక్ చేయడానికి ఈ సెంటర్ లైన్ దాటి వెళ్తాడో అతనే రైడర్. మరి కబడ్డీ 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 అని అతను అలా పఠిస్తూ అవతల లైన్ దాటి వెళ్ళేటటువంటి ఆ రైడరు మనకి ఈ కబడ్డీ ఆటలో చూస్తాం మనం. ట్యాకిల్ టు మేక్ యాన్ ఆపోనెంట్ ఫాల్ టు ద గ్రౌండ్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ దెమ్ రన్నింగ్. మనకి ఈ ట్యాకిల్ అనేది ఇందాక కబడ్డీ లెసన్ చెప్పుకున్నాం. ఈ రైడర్ ఎవరైతే ఉన్నారో సెంటర్ లైన్ దాటి ఆడడానికి వచ్చి కబడ్డీ 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 అంటూ అవతల వాళ్ళని టచ్ చేయడానికి, ట్యాగ్ చేయడానికి, ముట్టుకోవడానికి, అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా, అటువంటి రైడర్ని పట్టుకుని అతన్ని కింద పడేసి అతన్ని కదలకుండా మళ్ళీ అతని కోర్టుకి వెళ్లకుండా నిరోధించడాన్ని ట్యాకిల్ చేయడం అంటాం. అంటే మనం అతను పట్టేసుకున్నాం అనుకోండి, అది ట్యాకిల్ అనమాట. లేదు అతను మనల్ని ముట్టుకుని వెళ్ళిపోతే అది ట్యాగ్. ఒలింపిక్స్ ఏ మోడర్న్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ హెల్డ్ వన్స్ ఎవ్రీ 4 years. ఒలింపిక్స్ అనేవి ఇప్పుడు మనం మోడర్న్గా అంటే మనకి నవీన ఆధునిక యుగంలో అంతర్జాతీయంగా అనేక దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఆటల పోటీనే ఒలింపిక్స్ అంటాం. ఇవి ఒలింపిక్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. నెక్స్ట్ యాక్టివిటీ కాంప్రిహెన్షన్. అంటే ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవి మనం వర్క్ బుక్లో రాస్తాం. వర్క్ బుక్ చెప్పుకునేటప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చూద్దాం. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇది కూడా లెసన్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అన్నమాట, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. కబడ్డీ గేమ్ రిక్వైర్స్ నో స్పెసిఫిక్ స్పోర్టింగ్ ఎక్విప్మెంట్. కబడ్డీ ఆడడానికి
ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు. కబడ్డీ గేమ్ ఇన్వాల్వ్స్ 14 ప్లేయర్స్ ఎట్ ఏ టైమ్. కబడ్డీ గేమ్లో ఒకేసారి 14 మంది ఆటగాళ్ళు ఆడుతూ ఉంటారు. ద గేమ్ ఈజ్ ప్లేడ్ ఇన్ 2 halves ఆఫ్ 20 minutes ఈచ్. ఈ కబడ్డీ గేమ్ అనేది 2 సగాలుగా ఆడతారు. అందులో ప్రతి సగం కూడా 20 minutes ఉంటుంది. కబడ్డీ ఈజ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్ యొక్క కబడ్డీ అనేది బంగ్లాదేశ్ దేశానికి జాతీయ ఆట. కబడ్డీ మే బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఒలింపిక్స్. కబడ్డీ ప్రస్తుతం ఆసియన్ గేమ్స్లో ఉంది. మేబీ అంటే ఇంకా ప్రస్తుతం లేదు, కానీ భవిష్యత్తులో ఇంక్లూడ్ చేయవచ్చు. ఎందులో చేయవచ్చు? ఒలింపిక్స్లో. నెక్స్ట్ వొకాబులరీ. మనకి ఈ లెసన్లో కొన్ని సెంటెన్సెస్ మనం చూస్తున్నాం. వీ కెన్ హియర్ ద చాంట్ కబడ్డీ 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 మోస్ట్లీ ఇన్ ద విలేజెస్ ఆఫ్ ఇండియా. అలాగే ఏ కోర్ట్ ఈజ్ డిజైన్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్. ఇలా మనం చూసినప్పుడు కొన్ని వర్డ్స్ చూస్తే ఎక్విప్మెంట్ అనే వర్డ్ని కూడా మనం చూసాం. కబడ్డీకి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు అని. అలాగే దీనికి మెటీరియల్ అనే వర్డ్ని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఎటువంటి వస్తువులు అవసరం లేదు, అలాగే ఎటువంటి మెటీరియల్ అవసరం లేదు, ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు అని చెప్పవచ్చు. అంటే ఈ ఎక్విప్మెంట్ అనేదానికి మెటీరియల్ అనేదానికి ఒకే అర్థం వస్తుంది. ఇవి రెండు కూడా ఒకే పదానికి మరి వేరువేరు పదాలు, వేరువేరు అర్థాలు కాదు, ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పదాలు. అలాగే ప్రిస్క్రైబ్డ్ అండ్ రికమెండెడ్, ఇవి రెండు కూడా ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి వేరువేరు పదాలు. వీటి యొక్క మీనింగ్ ఒకటే కానీ వేరువేరు పదాలు. ఇటువంటి వాటిని సినానిమ్స్ అంటారు. ఇటువంటి సినానిమ్స్కి ఎగ్జాంపుల్స్ చూడండి. పాపులర్, ఫేమస్. అంటే బాగా మరి పాపులర్ అయ్యారు, ఫేమస్ అయ్యారు అంటాం. ఈ రెండింటికి మీనింగ్ ఒకటే, అంటే ప్రసిద్ధి చెందారని, మంచి పేరు సంపాదించుకున్నారని. అలాగే వైడ్లీ, బ్రాడ్లీ. వైడ్లీ అంటే బాగా ఎక్కువగా, పెద్దగా. బ్రాడ్లీ అన్నా కూడా బాగా పెద్దగా అని. ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్ అంటే మార్చుకోవడం. ఇవి రెండింటికి కూడా ఒకటే మీనింగ్. ప్రమోట్, డెవలప్, ఇవి రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది, కానీ పదాలు వేరువేరుగా ఉన్నాయి. ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి వేరువేరు పదాలు. వీటన్నిటిని కూడా సినానిమ్స్ అంటారు. ఇక్కడ కొన్ని సినానిమ్స్ రాయమని మనకి యాక్టివిటీ ఇచ్చారు చూడండి. హోల్డ్ అంటే పట్టుకోవడం. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి పదాల్లో గ్రిప్ అనే దానికి కూడా అర్థం పట్టుకోవడం. సో హోల్డ్, గ్రిప్. అలాగే హియర్, లిజన్. హియర్ అంటే వినడం, లిజన్ అన్నా వినడమే అనే అర్థం వస్తుంది. స్ట్రెంగ్త్, పవర్, ఇవి సినానిమ్స్. షేడ్, షాడో. షేడ్ అని మీకు తెలుసు కదా, నీడ. షార్ప్, కీన్, పదునైన. ఇవన్నీ సినానిమ్స్. నెక్స్ట్ యాక్టివిటీ 4 చూద్దాం. ఇందులో ప్లేయర్ అనే వర్డ్ మనం చూసినట్లయితే, ప్లే అనేది ఒక వెర్బ్. దానికి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే ఇది ప్లేయర్ అనేది ఒక వర్డ్ వచ్చింది. ఈ ప్లే అనేది వెర్బ్ కదా, ఈ వెర్బ్కి సఫిక్స్ యాడ్ చేయడం ద్వారా ఈ ప్లేయర్ అనేది నౌన్ అవుతుంది అనమాట. ప్లేయర్ అంటే ఒక వ్యక్తిని మనం ప్లేయర్ అంటాం. ప్లే అంటే ఆడడం. ఆడడం అంటే అది వ్యక్తి కాదు, అది ఒక క్రియ, అంటే చేసే పని. అందుకని అది వెర్బ్ అవుతుంది. వెర్బ్ అనేది ఇక్కడ నౌన్గా మనం ఉపయోగించాం. రైడర్, రైడ్ చేయడం అంటే ఆట ఆడడానికి వెళ్ళడం. అలాగే దాన్ని రైడర్ అని చెప్పడేటప్పుడు అది నౌన్ అవుతుంది. ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం రైడర్ అని చెప్పవచ్చు. అంటే ఒక వెర్బ్కి సఫిక్స్ని యాడ్ చేయడం ద్వారా అది నౌన్గా మనం మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఈ పెయింట్, ఇవన్నీ కూడా ఒక వెర్బ్స్ అని చెప్పుకున్నాం కదా, వీటిని రూట్ వర్డ్స్ అంటారు. ఈ రూట్ వర్డ్ ఉంటుంది, ఈ రూట్ వర్డ్కి యాడ్ చేసినటువంటి ఈఆర్ అనే పదాన్ని సఫిక్స్ అంటారు. రూట్ వర్డ్కి సఫిక్స్ యాడ్ చేస్తే మనకి కొత్త వర్డ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ ప్లస్ ఈఆర్. ఇక్కడ పెయింట్ అనేది రూట్ వర్డ్, ఈఆర్ అనేది సఫిక్స్. సఫిక్స్ యాడ్ చేయనప్పుడు పెయింటర్ అనేటటువంటి ఒక నౌన్ వచ్చింది. పెయింటర్ అంటే ఏంటి? వన్ హూ పెయింట్స్. ఎవరైతే పెయింట్ చేస్తారో ఆ పెయింటింగ్ వేసే వాళ్ళని పెయింటర్ అంటారు. ప్రీచ్ ప్లస్ ఈఆర్. ప్రీచ్ అనేది రూట్ వర్డ్, ఈఆర్ అనేది సఫిక్స్. ప్రీచర్ అంటే ప్రేయర్ చేయడం. వన్ హూ ప్రీచెస్. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రేయర్ చేయించాలని ప్రీచర్ అంటారు. క్లీన్, ఈఆర్. క్లీన్ అనేది రూట్ వర్డ్, ఈఆర్ అనేది సఫిక్స్. క్లీనర్, వన్ హూ క్లీన్స్. ఎవరైతే శుభ్రం చేస్తారో అతన్ని క్లీనర్ అంటారు. నెక్స్ట్ అలాంటి కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇచ్చారు, వాటిని చూద్దాం. ఇక్కడ రూట్ వర్డ్ అని ఇచ్చారు చూసారా, వీటిని రూట్ వర్డ్స్ అంటారు. రూట్ వర్డ్స్ అంటే వెబ్స్ అనమాట. ఈ వెబ్స్ అన్నీ కూడా రూట్ వర్డ్స్ అవుతాయి. అలాగే ఈఆర్ అనేది సఫిక్స్. ఇక్కడ సఫిక్స్ని యాడ్ చేస్తే
ఈ కొత్తగా వచ్చినటువంటి న్యూ వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయి? నౌన్స్. సో టీచ్ ప్లస్ ఈఆర్ టీచర్. అలాగే లిజన్ ప్లస్ ఈఆర్ లిజనర్. స్పీక్ ప్లస్ ఈఆర్ స్పీకర్. డాన్స్ ప్లస్ ఈఆర్ డాన్సర్. హంట్ ప్లస్ ఈఆర్ హంటర్. సింగ్ ప్లస్ ఈఆర్ సింగర్. ఫార్మ్ ప్లస్ ఈఆర్ ఫార్మర్. షూట్ ప్లస్ ఈఆర్ షూటర్. ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి వర్డ్స్. అలాగే ఈఆర్ అనేది ఒక సఫిక్స్ అని చెప్పుకున్నాం. సఫిక్స్ అనేది ఈఆర్ఏ కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి సఫిక్స్లు కూడా ఉంటాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కొన్ని సఫిక్స్లు ఏంటంటే ఏబిఎల్ఈ ఏబుల్, అలాగే ఫుల్, నెస్, లెస్, మెంట్, ఇవన్నీ కూడా సఫిక్సెస్ అన్నమాట. అండర్స్టాండ్ ప్లస్ ఏబుల్ అండర్స్టాండబుల్. సక్సెస్ రూట్ వర్డ్ అన్నమాట. ఫుల్ సఫిక్స్. సక్సెస్ఫుల్ అనేది కొత్త వర్డ్. గ్రేట్ ప్లస్ నెస్ గ్రేట్నెస్. ఫెయిత్ ప్లస్ లెస్ ఫెయిత్లెస్. డెవలప్ ప్లస్ నెంట్ డెవలప్మెంట్. నెక్స్ట్ యాక్టివిటీలో ఈ సఫిక్స్ని యాడ్ చేస్తూ కొత్త వర్డ్స్ని రాయడం అనే యాక్టివిటీ ఇచ్చారు. ఇవి కూడా ఒకసారి చూడండి. రిమార్క్ ప్లస్ ఏబుల్ రిమార్కబుల్. రీడ్ ప్లస్ ఏబుల్ రీడబుల్. హోప్ ప్లస్ ఫుల్ హోప్ఫుల్. గ్రేట్ ప్లస్ ఫుల్ గ్రేట్ఫుల్. ఫెయిర్ ప్లస్ నెస్ ఫెయిర్నెస్. మ్యాడ్ ప్లస్ నెస్ మ్యాడ్నెస్. కేర్ ప్లస్ లెస్ కేర్లెస్. హెల్ప్ ప్లస్ లెస్ హెల్ప్లెస్. ఎంటర్టైన్ ప్లస్ మెంట్ ఎంటర్టైన్మెంట్. ఇంప్రూవ్ ప్లస్ మెంట్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ మనకు ఒక క్రాస్ వర్డ్ పజిల్ ఇచ్చారు. ఈ క్రాస్ వర్డ్ పజిల్ని ఫిల్ చేయడానికి మనకి కొన్ని క్లూస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ క్లూస్ అనమాట. ఈ క్లూస్ని ఉపయోగిస్తూ మనం ఈ క్రాస్ వర్డ్ పజిల్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకు నెంబర్స్ చూసుకోవాలి. క్రాస్ వర్డ్ పజిల్ పూర్తి చేసేటప్పుడు నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ఆధారంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకు 1 ఉంది. 1 అనేది ఎటువైపు ఉందంటే ఇలా మనకి కనిపిస్తూ ఉంది, ఇటువైపు అంటే హారిజాంటల్గా ఉంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఇటువైపు ఉన్నటువంటి అక్రాస్గా ఉన్నటువంటి ఈ క్లూని మనం చూసి ఈ ఫస్ట్ వన్ని ఫిల్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది, ఇక్కడ అక్రాస్లో ఇక్కడ పిక్చర్ ఉంది. పిక్చర్లో పాప ఈ గర్ల్ ఏ ఆట ఆడుతుంది, హాకీ అనే గేమ్ని ఆడుతుంది. మనకి తెలుసు హాకీ స్టిక్ అండ్ బాల్. సో ఇక్కడ మనం హాకీ అనే పదంతో ఈ బాక్స్ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని లెటర్స్ ఉన్నాయి, మిగిలిన లెటర్స్ని ఫిల్ చేస్తే హాకీ అని వస్తుంది అనమాట. ఇప్పుడు నెంబర్ 2 ఎక్కడ ఉందో చూడాలి. ఇక్కడ 2 ఉంది. ఈ 2 కూడా ఎలా ఉంది, ఈ అక్రాస్గానే ఉంది. సో అక్రాస్లో ఈ 2 అనేది ఏంటో చూసినట్లయితే ఈ పిక్చర్ అనేది బాక్సింగ్ అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం బాక్సింగ్ అనే పదాన్ని రాసాం. నెక్స్ట్ 3 నెంబర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది కూడా ఇటువైపే ఉంది, అంటే అక్రాస్గా ఉంది. సో ఇక్కడ థర్డ్లో ఉన్నటువంటి అక్రాస్లో ఉన్నటువంటి పాప ఏం చేస్తుంది, స్కేటింగ్ చేస్తుంది. చూడండి, షూస్ వేసుకుని కాళ్ళకి స్కేటింగ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మనం స్కేటింగ్ అనే వర్డ్ని ఈ బాక్స్లో రాయాలి. నెక్స్ట్ నెంబర్ 4 చూడండి, ఇక్కడ ఉంది. నెంబర్ 4 కూడా అక్రాస్లో ఉంది. సో ఇక్కడ మనం 4 అక్రాస్లో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గర్ల్ ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుతుంది. సో ఇక్కడ మనం కూడా 4లో బాస్కెట్ బాల్ అనే పదాన్ని రాయాలి. నెక్స్ట్ 5 కూడా అక్రాస్లో ఉంది. ఇక్కడ మనం చూస్తే స్కిప్పింగ్ ఆడుతూ ఉంది పాప, కాబట్టి ఇక్కడ మనం 5th వర్డ్ కూడా స్కిప్పింగ్ అనే వర్డ్ అనమాట. ఇది కూడా ఇక్కడ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా డౌన్లో చూసినట్లయితే ఇక్కడ ఏ అనేది ఉంది. ఇక్కడ ఏ డౌన్లో మనం ఏం రాయాలన్నప్పుడు ఇక్కడ కూడా డౌన్ క్లూస్లో ఏ క్లూ చూసినట్లయితే ఇక్కడ గర్ల్ ఏం ఆట ఆడుతుంది, టెన్నిస్ గేమ్ ఆడుతుంది. సో ఇక్కడ మనం టెన్నిస్ అనే గేమ్ని ఇక్కడ మనం రాయాలి. నెక్స్ట్ ఇక్కడ బి అనేది ఇక్కడ రాయాలి. ఇందులో ఈ క్లూ కోసం మనం ఇక్కడ చూసినట్లయితే బిలో ఈ గర్ల్ సైక్లింగ్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ మనం ఈ బి దగ్గర సైక్లింగ్ అని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, సి ఉంటుంది చూడండి, ఇది ఎక్కడ ఉంది సి. సో ఇక్కడ ఈ సి దగ్గర మనం రాయాల్సిన దాని క్లూని చూద్దాం. ఈ క్లూలో ఏముంది, కాలుతో తన్నుతుంది బాల్ని, అంటే ఏ ఆట ఇది,
ఎస్, ఫుట్బాల్. సో ఇక్కడ ఫుట్బాల్ అనే గేమ్ని మనం రాయాలి. నెక్స్ట్ డీలో ఏముందో క్లూ చూద్దాం. ఈ క్లూలో చూసినట్లయితే మంచులో జారుతూ వెళ్ళే ఆట ఇది. ఏ విధంగా మంచులో వెళ్తూ ఉన్నటువంటి జారుతూ వెళ్ళడాన్ని స్కీయింగ్ అంటారు. స్కీయింగ్. సో ఇక్కడ మనం స్కీయింగ్ రాయాలి. స్కీయింగ్. ఓకే, మామూలు నేల మీద వెళ్ళేది చక్రాలతో వేసుకుని వెళ్తాం కదా, అదేమో స్కేటింగ్. ఇది మంచులో ఇలా జారుతూ వెళ్ళేది స్కీయింగ్. ఓకే, ఇది మన క్రాస్వర్డ్ పజిల్. నెక్స్ట్ గ్రామర్. ఇక్కడ గ్రామర్ యాక్టివిటీలో మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే లింకర్స్ అన్నమాట. మనకి ఒక సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవి కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కనెక్ట్ చేయడానికి, ఒక సెంటెన్స్ని కనెక్ట్ చేయడానికి, రెండు సెంటెన్స్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక చూడండి, ఏ స్మాల్ స్పేస్ విత్ అన్ ఈవెన్ సర్ఫేస్ ఈజ్ జస్ట్ ఎనఫ్ టు ప్లే ద గేమ్. ఒక చిన్న ప్లేస్ కూడా ఈ ఆట ఆడడానికి సరిపోతుంది. దేర్ఫోర్, కాబట్టి ద గేమ్ కెన్ బి ప్లేడ్ ఈజీలీ ఎవ్రీవేర్. కాబట్టి ఈ ఆట ఎక్కడైనా ఆడొచ్చు. ఇక్కడ మనకి రెండు సెంటెన్సులు ఉన్నాయి. ఒక చిన్న ప్లేస్లో ఈ ఆట ఆడవచ్చు, ఈ ఆటని ఎక్కడైనా ఆడవచ్చు అని ఉంది. ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ దేర్ఫోర్ ఉంది. చిన్న ప్రదేశంలో కూడా ఈ ఆట ఆడవచ్చు, కాబట్టి ఈ ఆటని ఎక్కడైనా ఆడొచ్చు అనేది ఈ రెండు సెంటెన్స్ని కలపడానికి, ఈ రెండు సెంటెన్సెస్ని కలపడానికి మనకు ఉపయోగపడేటువంటి ఒక పదం. దీన్నే లింకర్ అంటారు. ఇలాంటి మరొక కొన్ని లింకర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్, ఇన్ ద సేమ్ వే, సిమిలర్లీ, బట్, ఆల్దో, ఎట్ ద సేమ్ టైమ్, ఆఫ్టర్ దట్, అండ్, యాజ్ వెల్ యాజ్. ఇవన్నీ కూడా లింకర్స్ అన్నమాట. ఈ లింకర్స్లో కూడా ఎగ్జాంపుల్ అనే దాని కాన్సెప్ట్లో ఉపయోగించేటటువంటి ఇవి లింకర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్. అలాగే సిమిలారిటీని తెలియచేయడానికి, సిమిలారిటీ సందర్భంలో మనం ఉపయోగించే లింకర్స్ ఇన్ ద సేమ్ వే, సిమిలర్లీ. డిఫరెన్స్ని తెలియజేస్తూ ఉపయోగించేటటువంటి లింకర్స్ బట్, ఆల్దో. టైంని తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి లింకర్స్ ఎట్ ద సేమ్ టైమ్, ఆఫ్టర్ దట్. అంటే మరొక సెంటెన్స్కి మధ్యలో ఆ టైం అనే కాన్సెప్ట్ని తెలియజేస్తాం అన్నమాట. ఎడిషన్ సంబంధించినటువంటి లింకర్స్ అండ్, యాజ్ వెల్ యాజ్. అంటే ఒక కాన్సెప్ట్కి మరొక కాన్సెప్ట్ని యాడ్ చేస్తాం మనం. నెక్స్ట్, ఈ లింకర్స్ని ఉపయోగిస్తూ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, అవి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ లింకర్స్ ఏంటంటే యాజ్ వెల్ యాజ్, ఇన్ ద సేమ్ వే, సచ్ యాజ్, ఎట్ ద సేమ్ టైమ్, ఆల్దో. ఇన్ దిస్ గార్డెన్, ఈ గార్డెన్లో, యూ విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. మీరు చాలా రకాలైనటువంటి ఫ్లవర్స్ చూస్తారు. రోజ్ అండ్ జాస్మిన్. సచ్ యాజ్ అంటే అలాంటివి, అంటే రోజ్ అండ్ జాస్మిన్ లాంటివి. ఈ గార్డెన్లో చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి. రోజ్, జాస్మిన్ అలాంటి ఫ్లవర్స్ అనమాట. అలాంటివి అంటాం. అలాంటివి అని చెప్పడానికి సచ్ యాజ్ అనే లింకర్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఆల్దో ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కాన్సర్ట్స్. కాన్సర్ట్స్ అంటే మనకి మ్యూజికల్ షోస్ అనమాట. మనకి సాంగ్స్ అవి పాడుతూ ఉంటారు కదా, కాన్సర్ట్స్ చేశారంటారు, మ్యూజిక్ షోస్. ఆ సాంగ్స్, సింగర్స్తో పాడేటువంటి పాటలు అవన్నీ, మ్యూజిక్ అవన్నీ కూడా ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్. చాలా ఎక్కువ మంది జనాలతోటి, చాలా ఎక్కువ సౌండ్ పొల్యూషన్తో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఐ లవ్ కాన్సర్ట్స్ అయినప్పటికీ అన్నాం. ఆల్దో, అయినప్పటికీ, అవి ఎంత లౌడ్గా ఉన్నప్పటికీ, చాలామంది జనాలతోనూ సౌండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నాకు కాన్సర్ట్స్ అంటే ఇష్టం. ద లీవ్స్ ఆఫ్ ద టామరిన్ కెన్ ఆల్సో బీ కుక్డ్ అండ్ ఈటెన్. ఈ టామరిన్ అంటే చింత చెట్టు. ఈ చింత చెట్టు యొక్క ఆకులు మనం వండుకొని తినొచ్చు. ఇన్ ద సేమ్ వే యాజ్ స్పినాచ్. అలాగే స్పినాచ్ కూడా అదే విధంగా అంటాం. దానికి ఇన్ ద సేమ్ వే. షీ ఈట్స్ యాపిల్స్, ఆరెంజెస్. అంటే యాజ్ వెల్ యాజ్, అదే విధంగా ఆమె యాపిల్స్ తింటుంది, అలాగే ఆరెంజెస్ కూడా తింటుంది. వీఆర్ యూజింగ్ అప్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్ కెమికల్స్. మనం ఉన్నటువంటి రిసోర్స్ అన్నిటిని ఉపయోగించుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం, అదే సమయంలో మన వాతావరణాన్ని కూడా ఈ డేంజరస్ కెమికల్స్ తోటి పాడు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం. ఇవన్నీ కూడా లింకర్స్. అలాగే లింకర్స్ సంబంధించినటువంటి మరికొన్ని ఇక్కడ యాక్టివిటీ ఉన్న చూడండి. యాక్టివిటీ ఏంటంటే వాటి యొక్క గ్రేడింగ్ అనమాట. అంటే అవి
ఏ కాన్సెప్ట్లోకి వస్తాయని. ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ద స్పోర్ట్స్ డే. స్పోర్ట్స్ డే రోజు కోసం ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే రకమైనటువంటి దుస్తుల్ని ధరించమని చెప్పారు. సిమిలర్లీ, ఒకే రకమైన అనేది సిమిలారిటీ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ సి. నెక్స్ట్ 10 seconds ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. ఒక 10 సెకండ్స్ తర్వాత నేను సంతోషంగా పైకి కిందకి ఎగురుతూ ఉన్నాను. ఇక్కడ ఇది టైంకి తెలియజేస్తుందని మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ టైం అనే దానికి కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే. అతనికి కరాటే నేర్చుకోవడం అంటే ఇష్టం. బట్ హిజ్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. కానీ అతని ఫాదరు అతను ఎంకరేజ్ చేయట్లేదంటే కరాటే నేర్చుకోవమని అతను నేర్చుకొనివ్వట్లేదు, అంటే ఇక్కడ వ్యతిరేకంగా చేశారు. సో దీన్ని కాంట్రాస్ట్ అంటాం. కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకమైనటువంటిది. నెక్స్ట్ షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. ఆమెకి ఫుట్బాల్ అంటే ఆడడం అంటే ఇష్టం, అలాగే వాలీబాల్ ఆడడం అన్నా కూడా ఇష్టం. ఈ రెండు ఆటలు కూడా ఆమె ఆడడం అంటే ఇష్టం. అంటే ఎడిషన్ అనమాట. ఫుట్బాల్, వాలీబాల్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎడిషన్ అనే కాన్సెప్ట్లోకి వస్తుంది ఇది. దెర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్. చాలా రకాలైనటువంటి జట్టుగా ఆడే ఆటలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ ఎట్సెట్రా. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఖో ఆట ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది. ఇవన్నీ కూడా టీమ్ స్పోర్ట్స్కి ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనగానే ఇది ఎగ్జాంపుల్ అనే కాన్సెప్ట్కి సంబంధించింది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి. కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. కావ్య డ్రెస్ ఎలా చేసుకుందంటే బ్యూటిఫుల్గా చేసుకుంది. బ్యూటిఫుల్లీ డ్రెస్డ్, బ్యూటిఫుల్లీ అంటే ఇక్కడ ఒక కావ్య డ్రెస్ ఏ విధంగా చేసుకుంది అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ బ్యూటిఫుల్లీ అనేది ఒక యాడ్వర్బ్. అలాగే ఈ యాడ్వర్బ్ అనేది మనకి దాని క్వాలిటీని తెలియజేస్తుంది కాబట్టి, దాని యొక్క మేనర్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటారు. అలాగే మోహన్ వాక్డ్ స్లోలీ. ఎలా నడిచాడు? స్లోగా నడుస్తున్నాడు. సో ఈ రెండు కూడా మనకి ఆ సెంటెన్స్లో ఇవి రెండు కూడా ఈ మోహన్ ఎలా నడుస్తున్నాడో, కావ్య ఎలా డ్రెస్ చేసుకుంది అనేది మనకి డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవి యాడ్వర్బ్స్. అలాగే అవి కూడా ఆ మేనర్ని తెలియజేస్తూ ఉన్నాయి, ఏ విధంగా ఉంది అనేది. కాబట్టి ఇవి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్గా మనం చెప్తాం. ఈ చాలా రకాలైనటువంటి ఈ యాడ్వర్బ్స్ ఎక్కువగా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేవి అన్నాం కదా. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేవి ఎక్కువగా ఈ ఎల్వై అనేటటువంటి ఈ సఫిక్స్ తోటి ఎండ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎల్వై అనే యాడ్జెక్టివ్తో ఉపయోగిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్లీ, టైమ్లీ, ఈ విధంగా అనమాట. గ్రేట్లీ, స్వీట్లీ, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్కి ఎగ్జాంపుల్స్. అలాగే ఇక్కడ ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ కూడా ఇచ్చారు చూడండి. ద టీచర్ టాక్స్ క్విక్లీ సో దట్ వీ కెనాట్ అండర్స్టాండ్ హిజ్ లెసన్స్. టీచర్ చాలా స్పీడ్గా, క్విక్గా చెప్పేయడం వలన మనం ఆ లెసన్స్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. హౌ డస్ ద టీచర్ టాక్? టీచర్ ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడడం వలన అర్థం చేసుకోలేకపోయారు. టీచర్ ఎలా మాట్లాడుతున్నారు? క్విక్గా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ క్విక్లీ అనేది ఏంటి? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ వెంకట్ షౌట్స్ లౌడ్లీ వెన్ హీ ఈజ్ యాంగ్రీ. అతను కోపంగా ఉన్నప్పుడు చాలా గట్టిగా అరుస్తాడు. హౌ డస్ వెంకట్ షౌట్? వెంకట్ ఏ విధంగా అరుస్తాడు? లౌడ్లీ. ఇక్కడ లౌడ్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్ జెంట్లీ వెన్ యూ ఎంటర్ ద రూమ్. మీరు రూమ్లోకి వచ్చిన తర్వాత ఆ రూమ్ని, ఆ డోర్ని జాగ్రత్తగా వేయండి, నెమ్మదిగా వేయండి. హౌ షుడ్ వీ క్లోజ్ ద డోర్ వెన్ వీ ఎంటర్ ఏ రూమ్? మన రూమ్లోకి వచ్చినప్పుడు డోర్ని ఏ విధంగా వేయాలి? జెంట్లీ, నెమ్మదిగా ఆ డోర్ని క్లోజ్ చేయాలి. సో ఇక్కడ కూడా క్విక్లీ, లౌడ్లీ, జెంట్లీ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. అలాగే ఇంకా కొన్ని చూడండి. రీడింగ్ కేర్ఫుల్లీ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్. మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మీకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతాయి. హౌ షుడ్ వీ రీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ బెటర్? మనం కాన్సెప్ట్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏ విధంగా చదవాలి? కేర్ఫుల్లీ. సో కేర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. రాజన్ వెల్కమ్ దెమ్ చీర్ఫుల్లీ వెన్ దే విజిటెడ్ హిజ్ హౌస్. రాజన్ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని చాలా చీర్ఫుల్గా, నవ్వుతూ, సంతోషంగా ఆహ్వానించాడు.
హౌ డిడ్ రాజన్ వెల్కమ్ దమ్? వారిని రాజన్ ఏ విధంగా స్వాగతం పలికాడు? చీర్ఫుల్లీ, సంతోషంగా స్వాగతం పలికాడు. నెక్స్ట్ రైటింగ్ యాక్టివిటీ. రైటింగ్ యాక్టివిటీలో మీ యొక్క ఫేవరెట్ గేమ్ని రాయమని మనకు కొన్ని క్లూస్ కూడా ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది గేమ్, మీకు ఆ గేమ్ అంటే ఎందుకు ఇష్టం, మీరు ఆ గేమ్ ఎక్కడ ఆడుతున్నారు, హౌ లాంగ్, ఎంతకాలం నుంచి ఈ గేమ్ని ఆడుతున్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఈ గేమ్ ఆడతారు, అలాగే ఈ గేమ్కి సంబంధించి ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా, మర్చిపోలేనటువంటి జ్ఞాపకం ఏదైనా ఉందా, దాన్ని కూడా తెలియజేస్తూ మీ ఫేవరెట్ గేమ్ గురించి రాయమని ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి, మై ఫేవరెట్ గేమ్ ఈజ్ క్రికెట్. నా ఫేవరెట్ గేమ్ క్రికెట్. అలాగే మీ నచ్చిన గేమ్ గురించి మీరు రాయవచ్చు. ఇట్ ఈజ్ ఏ టీమ్ గేమ్. ఈ క్రికెట్ అనేది ఒక జట్టుగా ఆడేటటువంటి ఆట. ఐ లైక్ దిస్ గేమ్ బికాజ్ ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఈ గేమ్ అంటే ఇష్టం ఎందుకంటే ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఐ ప్లే దిస్ గేమ్ ఇన్ అవర్ స్కూల్ ప్లే గ్రౌండ్. నేను ఈ గేమ్ని మా స్కూల్ ప్లే గ్రౌండ్లో ఆడతాను. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ దిస్ గేమ్ సిన్స్ 2018. నేను 2018 నుంచి కూడా ఈ ఆట ఆడుతూ ఉన్నాను. ఐ ఆఫెన్ ప్లే దిస్ గేమ్ ఎవ్రీ సండే విత్ మై ఫ్రెండ్స్. నేను ప్రతి ఆదివారం కూడా నా స్నేహితులతో కలిసి ఈ ఆట ఆడుతూ ఉంటాను. వన్స్ ఐ గాట్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ ఇన్ దిస్ గేమ్. నాకు ఒకసారి ఈ క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. దట్ ఈజ్ మై మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అది నాకు ఒక మర్చిపోలేనటువంటి అనుభవం. నెక్స్ట్ యాక్టివిటీ, రీడ్ ద ఫాలోయింగ్ ఈమెయిల్ సాగర్ టు విజయ్. సాగర్ విజయ్కి ఒక ఈమెయిల్ రాశాడు. అంటే మన కంప్యూటర్లో పంపిస్తాం కదా ఈమెయిల్ అంటాం. ఆ ఈమెయిల్ని చూద్దాం. టు abcd@gmail.com. అంటే అది ఈమెయిల్ అడ్రస్ అనమాట. సబ్జెక్ట్ అంటే ఈమెయిల్ దేని గురించి రాశారు అనేది తెలియజేసేది. గోయింగ్ టు కబడ్డీ మ్యాచ్, కబడ్డీ మ్యాచ్కి వెళ్ళడం గురించి. డియర్ విజయ్, విజయ్కి రాస్తున్నాడు కదా అందుకని డియర్ విజయ్, ఆల్ అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ ప్లాన్ టు గో టు ఏ ప్రో కబడ్డీ మ్యాచ్ ఇన్ ద ఇండోర్ స్టేడియం. మన ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రో కబడ్డీ మ్యాచ్కి వెళ్ళాలని, మేము ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ మ్యాచ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. బిట్వీన్ తెలుగు టైటాన్స్ అండ్ తమిళ్ తలైవాస్. ఆ మ్యాచ్ అనేది తెలుగు టైటన్స్కి తమిళ్ తలైవాస్కి మధ్యలో జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు కమ్ ప్లీజ్ ఈమెయిల్. నువ్వు కూడా రావాలనుకుంటే నాకు వెంటనే ఈమెయిల్ చేయి, మెయిల్ పంపించు. వీ విల్ టుక్ ఏ టికెట్ ఫర్ యూ ఆల్సో. మేము నీకు కూడా ఒక టికెట్ తీసుకుంటాము సాగర్ అని చెప్పి, ఈ సాగర్ ఏం చేశాడు విజయ్కి, మేము కబడ్డీ ఆడడానికి ఆట చూడడానికి వెళ్తున్నాము ప్రో కబడ్డీ, నువ్వు కూడా వస్తావా, నీకు వస్తానంటే నీకు కూడా టికెట్ తీసుకుంటాం, మాకు మెయిల్ పెట్టు అని చెప్పి ఒక లెటర్ రాశాడు, మెయిల్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ మెయిల్కి రిప్లై ఇవ్వాలి. దీనికి మనకి ఇక్కడ కొన్ని క్లూస్ కూడా ఇచ్చారు. ఈ క్లూస్ను ఉపయోగించి ఈ మెయిల్ రిప్లై అనేది ఎలా ఇవ్వాలి చూడండి. ఇక్కడ కూడా మనం టు అడ్రస్ abcd@gmail.com. అలాగే సబ్జెక్ట్ అనేది విల్లింగ్ టు జాయిన్ ఇన్ కబడ్డీ మ్యాచ్, కబడ్డీ మ్యాచ్ చూడడానికి నేను వస్తాను అని చెప్తూ, డియర్ సాగర్, ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ యువర్ ఇన్విటేషన్. మీరు పంపించినటువంటి ఆ ఈమెయిల్ ఇన్విటేషన్ చూసి నేను చాలా సంతోషించాను. ఐ ఆమ్ విల్లింగ్ టు జాయిన్ ద ప్రో కబడ్డీ మ్యాచ్ ఇన్ ద ఇండోర్ స్టేడియం. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఆ ప్రో కబడ్డీ మ్యాచ్ చూడడానికి నేను కూడా వస్తాను. ప్లీజ్ బుక్ ఏ టికెట్ ఫర్ మీ ఆల్సో. నాకు కూడా ఒక టికెట్ బుక్ చేయండి. వీ ఆల్ ఎంజాయ్ వాచింగ్ ద మ్యాచ్ టుగెదర్. మనం అందరం కలిసి ఆ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తూ వాచ్ చేద్దాం, చూద్దాం. విజయ్ అని ఇక్కడ ఈమెయిల్ ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. ఇందులో we use different expressions to talk about our plans for the future. మనం ఫ్యూచర్లో చేయబడేటువంటి కొన్ని ప్లాన్స్ గురించి మనం రకరకాల ఎక్స్ప్రెషన్స్తో చెప్తూ ఉంటాం. దీస్ ప్లాన్స్ ఆర్ స్పాంటేనియస్ అండ్ ప్రీ డిసైడెడ్ ప్లాన్స్. స్పాంటేనియస్ అంటే మనం అప్పటికప్పుడు నిర్ణయించుకున్న ప్లాన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఎప్పటి నుంచో మనం వెళ్ళాలి చేయాలనుకున్న ప్లాన్స్ కూడా ఉంటాయి. మన అంటే ఫ్యూచర్లో జరగబోయే కొన్ని పనులు అనమాట. నేను ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను అని మనం చెప్పడం. వీ యూజ్ విల్ టు టాక్ అబౌట్ స్పాంటేనియస్ ప్లాన్స్ డిసైడెడ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. మనం స్పాంటేనియస్గా అంటే అప్పటికప్పుడు అంటే తక్కువ సమయంలోనే, స్పాంటేనియస్గా అంటే అప్పటికప్పట్లో మనం ఫ్యూచర్కి సంబంధించినటువంటి చెయ్యాలి అనుకున్న వాటిని మనం చెప్పేటప్పుడు విల్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ. నాకు ఆకలిగా ఉంది, నాకు ఆకలి వేస్తుంది. వెంటనే నేను ఏమనుకున్నానంటే, వెంటనే పెద్ద ముందుగా ప్లాన్ చేయకుండానే నేనేమనుకున్నాను, ఐ విల్ గెట్ స్నాక్స్ ఫర్ మై సెల్ఫ్. నేను వెంటనే వెళ్ళి స్నాక్స్ కొనుక్కోవాలి అనుకున్నాను.
అంటే ప్రజెంట్ ఇప్పుడు కొనుక్కోవట్లేదు కానీ ఒక గంట తర్వాత సాయంత్రమో ఎప్పుడప్పుడు నాకు ఆకలిగా ఉంది కాబట్టి నేను కాసేపున్నాక వెళ్ళి వెంటనే నేను స్నాక్స్ కొనుక్కోవాలని చెప్పి ఇప్పుడిప్పుడే నిర్ణయించుకున్నాను. సో ఇక్కడ ఈ స్నాక్స్ కొనుక్కోవడం అనేది ఫ్యూచర్లో జరగబోతుంది. ఇంకా జరిగిపోయింది కాలం కాదు, జరగబోతూ ఉంది. నెక్స్ట్ జరగబోయే కాలానికి సంబంధించి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి మనం ఒక సెంటెన్స్ అనమాట ఇది. కాబట్టి నేను ఇంకా స్నాక్స్ కొనుక్కోలేదు, భవిష్యత్తులో మనం కొంత సమయం తర్వాత నేను స్నాక్స్ కొనుక్కుంటాను అని మనం చెప్పడానికి ఐ విల్ గెట్ స్నాక్స్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పాలి. అంటే ఇది స్పాంటేనియస్గా ఇప్పటికిప్పుడు నిర్ణయించుకుంది. ఇట్ ఈస్ క్లౌడీ, ఇప్పుడు మబ్బుగా ఉంది, చాలా మబ్బుగా ఉంది. ఐ థింక్ ద క్రికెట్ ప్లేయర్స్ విల్ స్టాప్ ద గేమ్. అప్పుడు ఈ మబ్బుగా ఉంది అంటే కాసేపట్లో వర్షం వచ్చేస్తుంది. వర్షం వస్తే ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఆట ఆపేస్తారు. కాబట్టి ఐ థింక్, నేను అనుకుంటున్నాను, ఈ క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఆట ఆపేస్తారని. అక్కడ వెంటనే మనం అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. దీన్ని ఈ విధంగా చెప్పడానికి కూడా విల్ స్టాప్ అంటే ఆపేస్తారు. ఐ యామ్ బిజీ రైట్ నౌ, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఐ విల్ కాల్ యూ టుమారో. వెంటనే మన ఫోన్ వచ్చింది, నేను బిజీగా ఉన్నాను, నేను నీకు రేపు ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాం. ఐ విల్ కాల్ యూ టుమారో అంటాం. అంటే అక్కడ స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మనం నిర్ణయించుకుని అతనికి జరగబోయే కాలానికి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ని మనం చెప్తూ విల్ అనే పదాన్ని చెప్పాం. అలా స్పాంటేనియస్గా మనం చెప్పేటప్పుడు విల్ అని ఉపయోగిస్తాం. అలాగే గోయింగ్ టు అంటాం. ఈ గోయింగ్ టు అనేది మనం డిసైడెడ్ బిఫోర్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. ఇది ముందుగానే స్పాంటేనియస్గా కాకుండా మనం నిన్నో మొన్నో ఎప్పుడప్పుడు గతంలోనే ఇది ముందుగానే మనం నిర్ణయించుకున్నటువంటి ఒక యాక్షన్ అనమాట. ఒక ప్లాన్కి సంబంధించినటువంటి ఒక సెంటెన్స్ చెప్పేటప్పుడు ఏమని చెప్పాలంటే గోయింగ్ టు అనే పదాన్ని ఉపయోగిస్తూ చెప్పాలి. ఐ యామ్ గోయింగ్ టు వేర్ మై ట్రాక్ సూట్ ఫర్ టుమారోస్ గేమ్. రేపు గేమ్ ఆడడానికి నేను నా ట్రాక్ సూట్ వేసుకోబోతున్నాను అని. రేపు నేను ట్రాక్ సూట్ వేసుకోబోతున్నాను అని అంటే ఏంటి, ఆ ట్రాక్ సూట్ ఆల్రెడీ కొనేసుకుని ఎప్పుడో నెల క్రితమే కొనుక్కుని మనం దగ్గర ఉంచుకొని అది రేపు వేసుకోబోతున్నాం అనమాట. ఇది ముందుగానే డిసైడ్ అయినటువంటి ఒక మూమెంట్. ఇది మనం అనుకున్నటువంటి ఒక ప్లాన్. ఈ ప్లాన్ అనేది మనం ఇప్పుడు మాట్లాడే సమయానికంటే ముందుగానే మనం డిసైడ్ చేసుకున్నాం. కానీ అక్కడ పైన ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి, మనకు ఫోన్ వచ్చిన వెంటనే ఏమన్నాం, ఐ విల్ కాల్ యూ టుమారో అని చెప్పాం. అంటే స్పాంటేనియస్గా అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాం, ఐ యామ్ గోయింగ్ టు వేర్ మై ట్రాక్ సూట్ అంటున్నాం. ఐఎమ్ గోయింగ్ టు వేర్ మై ట్రాక్ సూట్ అంటున్నాం. అంటే ఇక్కడ ఐ విల్ వేర్ అంటలేదు, ఐ యామ్ గోయింగ్ టు వేర్ అంటున్నాం. ఇక్కడ గోయింగ్ టు అనేది ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ ముందుగానే మనం నిర్ణయించుకున్నాం కాబట్టి, ఇది గతంలోనే ఆల్రెడీ నిర్ణయించినటువంటి ఒక యాక్షన్ కాబట్టి. నెక్స్ట్, ఐ యామ్ గోయింగ్ టు బై ఏ న్యూ క్రికెట్ బ్యాట్ ఫర్ ద అప్కమింగ్ మ్యాచెస్. రాబోయే మ్యాచ్లకి నేను ఒక కొత్త క్రికెట్ బ్యాట్ కొనుక్కోబోతున్నాను అని చెప్పాను. అంటే ఇది ముందుగానే అసలు అనుకున్నాం, అసలు రాబోయే మ్యాచ్లకి నేను ఆల్రెడీ ఒక బ్యాట్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. కాబట్టి అప్పుడు ఐ యామ్ గోయింగ్ టు అన్నాం. ఐ యామ్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ నెక్స్ట్ మంత్ జరగబోయే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఇది కూడా ముందుగా నిర్ణయించుకున్నాం కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు అని చెప్పాలి. అలాగే ఈ ఫ్యూచర్ ప్లాన్స్ సంబంధించి కొన్ని సిచ్యువేషన్స్ చూడండి. యు ఆర్ ప్లానింగ్ టు లెర్న్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్. మీరు సమ్మర్లో స్విమ్మింగ్కి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్స్ని మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి ఆ సిచ్యువేషన్స్లో ఆ ఫ్యూచర్ ప్లాన్ని ఏ విధంగా అంటే గోయింగ్ టు ఉపయోగించి చెప్తారా, ఐ విల్ ఉపయోగించి చెప్తారా అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ యు ఆర్ ప్లానింగ్ టు లెర్న్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్లో మీరు స్విమ్మింగ్ నేర్చుకోబోతున్నారు. అంటే ఇది ముందుగానే మనం ప్లాన్ చేసుకుని ఈ సమ్మర్లో ఎలాగైనా సరే స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని. అప్పుడు మనం ఏం చెప్తామంటే ఐ విల్ గోయింగ్ టు. ఇందులో ఐ విల్లా లేదా ఐ గోయింగ్ టు ఇక్కడ మనం ఆల్రెడీ ముందుగా నిర్ణయించుకున్నాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్. ఇక్కడ చెప్పారు కదా గోయింగ్ టు అని. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ముందుగా నిర్ణయించుకున్నది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్ అని చెప్పొచ్చు. అలాగే యు ఆర్ ప్లానింగ్ టు ఫార్మ్ ఏ ఖోఖో టీమ్ ఫర్ నెక్స్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. నెక్స్ట్ ఇంటర్ స్కూల్ అంటే స్కూల్ మధ్య జరిగే కాంపిటీషన్కి మీరు ఖోఖో టీంని ఫామ్ చేయాలనుకుంటున్నారు. ఇది కూడా ఎప్పటి నుంచో నేను చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు ఫార్మ్ ఏ ఖోఖో టీమ్ ఫర్ ద నెక్స్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అని చెప్పొచ్చు. అలాగే యు ఆర్ ప్లానింగ్ టు ఆర్గనైజ్ ఏ స్పోర్ట్స్ డే నెక్స్ట్ వీక్ మీరు ఒక స్పోర్ట్స్ డే నిర్వహించాలనుకుంటున్నారు. ఇది కూడా ముందుగానే అనుకున్నాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఏ స్పోర్ట్స్ డే నెక్స్ట్ వీక్ అని చెప్పొచ్చు. యు ఆర్ ప్లానింగ్ టు క్లీన్ యువర్ ప్లే గ్రౌండ్ టుమారో. రేపు ప్లే గ్రౌండ్ మీరు క్లీన్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు చూసేటప్పటికి
అక్కడ ప్లే గ్రౌండ్ అంతా చిరాగ్గా కనిపించింది బయటకు వచ్చేటప్పుడు. అప్పుడు మీరు వెంటనే అప్పటికప్పుడు ఏమనుకున్నారంటే నేను ఈ ప్లే గ్రౌండ్ రేపు క్లీన్ చేస్తాను అని. సో అక్కడ స్పాంటేనియస్గా తీసుకున్నాం కాబట్టి ఐ విల్ అని చెప్తామన్నమాట. ఐ విల్ క్లీన్ అవర్ ప్లే గ్రౌండ్ టుమారో. అలాగే యు ఆర్ ప్లానింగ్ టు ప్లే ఫుట్బాల్ మ్యాచ్ నెక్స్ట్ పీరియడ్. నెక్స్ట్ పీరియడ్లో మీరు ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలనుకుంటున్నారు. నెక్స్ట్ పీరియడ్ మనకి సార్ రాలేదు, మనకి లేజర్ అని తెలిసింది. వెంటనే మీరు నెక్స్ట్ పీరియడ్ అయితే ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలని చెప్పి వెంటనే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా నిర్ణయించుకున్నారు. అప్పుడు ఏమని చెప్తారు? ఐ విల్ ప్లే ఫుట్బాల్ మ్యాచ్ నెక్స్ట్ పీరియడ్. ఇక్కడ లిజనింగ్ ఇన్పుట్ అనమాట. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవి ప్లే గ్రౌండ్లో మనం పాటించవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. వీటిని ఒకసారి చెప్తాను, వీటిని విని దీనికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ మీరు చేయాలి. ఫస్ట్ వన్, ప్లే సేఫ్ అంటే జాగ్రత్తగా ఆడండి. డోంట్ పుష్ అండ్ పుల్ అదర్స్, ఒకరినొకరు గెంటుకోవద్దు. డోంట్ మేక్ వెర్బల్ అబ్యూస్, ఒకరినొకరు తిట్టుకోవద్దు. వేర్ ప్రాపర్ క్లోత్స్, సరైనటువంటి దుస్తులు ధరించండి. ఆటలకి ఉపయోగపడే దుస్తులు అనమాట. టై యువర్ షూస్ టైట్లీ, మీ షూస్ని టైట్గా కట్టుకోండి. డోంట్ రన్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్, జారిపోయే గ్రౌండ్లో మీరు పరిగెట్టవద్దు. ఆస్క్ ఏ సీనియర్ స్టూడెంట్ ఫర్ హెల్ప్, మీకంటే సీనియర్ స్టూడెంట్ని మీకు తెలియనప్పుడు సహాయాన్ని అడగండి. డోంట్ గో టు ద ప్లే గ్రౌండ్ బై యువర్ సెల్ఫ్, మీరు ఒక్కరే మీరుగా ఆ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళవద్దు. డోంట్ టేక్ చూయింగ్ గమ్, మీరు చూయింగ్ గమ్ నమలవద్దు. స్టే అవే ప్లాంట్స్ అండ్ బుషెస్, పొదలకి మొక్కలకి దూరంగా ఉండండి. ఫాలో గేమ్ రూల్స్, మీరు ఆడే గేమ్ రూల్స్ని పాటించండి. స్టాప్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇమ్మీడియట్లీ వెన్ ద విజిల్ బ్లోస్, ఈల వేసిన వెంటనే మీరు చేస్తున్న పనిని ఆపండి. కీప్ ద ప్లే గ్రౌండ్ క్లీన్, మన ప్లే గ్రౌండ్ని శుభ్రంగా ఉంచండి. ఇవి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ విన్నారు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. వాట్ టైప్ ఆఫ్ క్లోత్స్ షుడ్ వీ వేర్ వైల్ ప్లేయింగ్, మనం ఆటలాడేటప్పుడు ఎటువంటి దుస్తులు ధరించాలి? ఎస్, ఇక్కడ మనకు చూడండి, వేర్ ప్రాపర్ క్లాతింగ్, మనం ప్రాపర్గా ఉండేటువంటి దుస్తులు ధరించాలి. వీ షుడ్ వేర్ ప్రాపర్ క్లాతింగ్ వైల్ ప్లేయింగ్ అని చెప్పాలి. వాట్ విల్ యూ డూ వెన్ ఎవర్ యూ నీడ్ ఎనీ హెల్ప్, మీకు ఏదైనా హెల్ప్ అవసరమైతే ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఆస్క్ ఏ సీనియర్ స్టూడెంట్ ఫర్ హెల్ప్, మీకు హెల్ప్ అవసరమైతే సీనియర్ స్టూడెంట్ని హెల్ప్ అడగాలి. వాట్ విల్ యూ డూ వెన్ ద విజిల్ బ్లోస్, విజిల్ ఊదిన వెంటనే ఏం చేయాలి? ఇక్కడ మనకి ఏమిచ్చారు? స్టాప్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇమ్మీడియట్లీ వెన్ ద విజిల్ బ్లోస్, మీరు చేస్తున్న పనిని వెంటనే ఆపాలి. హౌ షుడ్ వీ కీప్ ద ప్లే గ్రౌండ్, మనం ప్లే గ్రౌండ్ ఏ విధంగా ఉంచాలి? కీప్ ద ప్లే గ్రౌండ్ క్లీన్ అన్నారు కాబట్టి వీ షుడ్ కీప్ ద ప్లే గ్రౌండ్ క్లీన్. కెన్ వీ రన్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్, మనం స్లిప్పరీ గ్రౌండ్లో జారిపోయే గ్రౌండ్లో పరిగెట్టవచ్చా? ఇక్కడ మనకి చెప్పారు, ఏమని చెప్పారు? మనకి స్లిప్పరీ గ్రౌండ్లో మనం పరిగెట్టకూడదు అని ఇక్కడ మనకి ఉంది. 6లో చూడండి, డోంట్ రన్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్. సో ఇక్కడ వీ షుడ్ నాట్ రన్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్. నెక్స్ట్, లెట్స్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో అండ్ డూ ద యాక్టివిటీ. ఇక్కడ లెసన్లో సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ విని సేమ్ అదే విధంగా చేయండి. ఫస్ట్ ఏంటంటే, బెండ్ యువర్ బోత్ ఆర్మ్స్ అండ్ టచ్ ద రైట్ అండ్ లెఫ్ట్ షోల్డర్స్ రెస్పెక్టివ్లీ, మీ చేతులను ముడిచి కుడి ఎడమ భుజాలను మీరు టచ్ చేయండి. అంటే ఫస్ట్ పిక్చర్లో మనకు చూపించిన విధంగా అనమాట. నెక్స్ట్, ఎక్స్టెండ్ బోత్ ఆర్మ్స్ టు ద లెఫ్ట్ అండ్ రైట్ రెస్పెక్టివ్లీ, మీ చేతుల్ని కుడి ఎడమ చేతుల్ని ఈ విధంగా చాచండి. బ్రింగ్ ద బోత్ ఆర్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ క్లాప్ హ్యాండ్స్, మీ రెండు చేతుల్ని మీ ముందుకు తీసుకొచ్చి చప్పట్లు కొట్టండి ఈ విధంగా. నెక్స్ట్, దెన్ ఎక్స్టెండ్ బోత్ ఆర్మ్స్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ అగైన్, మళ్ళీ అవి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వాటిని చాచండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ని వింటూ అదేవిధంగా మీరు చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ, లాంగ్వేజ్ గేమ్. ఈ గేమ్ ఎలా ఆడాలో చూడండి. డివైడ్ ద క్లాస్ ఇంటూ స్మాల్ టీమ్స్, మీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని బట్టి కొన్ని టీమ్స్గా, చిన్న చిన్న టీమ్స్గా మీరు విడిపోవాలి. రైట్ ఏ ఫ్రేజ్ ఆన్ ద బోర్డ్, మీ టీచర్ మీకు బోర్డు మీద ఒక ఫ్రేజ్ రాస్తారు. షీ వాజ్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అని రాశారనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే, గివ్ 3 minutes టైమ్ టు ద టీమ్ టు రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ దే కెన్ యాడింగ్ అన్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. దీనికి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్స్ అంటే యాడ్వర్బ్స్ని యాడ్ చేస్తూ మీరు ఎన్ని సెంటెన్సులు రాయగలుగుతారో అన్ని సెంటెన్స్ రాయండి అని చెప్పి వాళ్ళకి ఒక 3 minutes టైం ఇవ్వాలి. ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి
ఆ సెంటెన్సెస్ మీరు ఎక్కువ ఈ సెంటెన్స్ ఎవరు రాస్తే వారు నెగ్గినట్టు అనమాట. షీ వాజ్ రీడింగ్ క్వైట్లీ. ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు, ఇక్కడ షీ వాజ్ రీడింగ్ అన్నాం, చదువుతుంది అని. ఆ చదువుదాన్ని ఎలా చదువుతుంది, షీ వాజ్ రీడింగ్ క్వైట్లీ, క్వైట్గా చదువుతుంది. షీ వాజ్ రీడింగ్ లౌడ్లీ, ఇలా అనమాట. షీ వాజ్ రీడింగ్ స్లోలీ, షీ వాజ్ రీడింగ్, అలాగే ఇంకా రకరకాలుగా మనం తను ఎలా చదువుతుంది అనేది మనకి తెలియజేస్తూ ఆ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ చాలా ఉంటాయి, అవన్నీ యూజ్ చేస్తూ మనం సెంటెన్సెస్ రాయొచ్చు. ఆఫ్టర్ 3 minutes తర్వాత ఆస్క్ ఈచ్ టీమ్ టు రీడ్ అవుట్ దేర్ సెంటెన్సెస్ ఇన్ టర్న్స్. మీరు రాసినటువంటి సెంటెన్సెస్ని చదవండి అని అడగాలి. టీమ్ స్కోర్ 1 point ఫర్ ఈచ్ కరెక్ట్ సెంటెన్స్. మీరు కరెక్ట్ సెంటెన్స్కి 1 point వస్తుంది. అలా ఎన్ని సెంటెన్సెస్ రాస్తే కరెక్ట్గా అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. సెవరల్ రౌండ్స్ ఆర్ ప్లేడ్ యూజింగ్ ఏ డిఫరెంట్ ఫ్రేజ్ ఈచ్ టైం. షీ వాజ్ రీడింగ్ అని ఇచ్చాం, నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఇవ్వాలి, ఇంకో ఫ్రేజ్ ఇవ్వాలి. అలాగా చాలా 2, 3, 4, 5 ఇచ్చిన తర్వాత ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళు నెగ్గినట్టు అనమాట. ద టీమ్ విత్ ద మోస్ట్ పాయింట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ గేమ్ విన్స్. చివరిగా ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చినాయో, ఎవరైతే ఎక్కువ సెంటెన్సెస్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఉపయోగించి రాయగలుగుతారో ఆ టీం నెగ్గినట్టుగా మనం విన్ అయినట్టుగా మనం ప్రకటిస్తాం. సో ఇది లెసన్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.